ప్రజల్లో కొంత చైతన్యం వచ్చి అవేర్నెస్ వచ్చి దీని మూలంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి ప్రజా సంఘాలు తయారవ్వాలి, ప్రజా సమూహాలు ఏర్పడాలి, ప్రజా సమూహాలు ఏర్పడి ఈ సబ్జెక్ట్ నాకు ఈ సబ్జెక్టు చెప్పిన వాళ్ళు కూడా కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు. అవును చూడండి, తెలుగుదేశం హయాంలో ఒక వైసీపీ నాయకుడికి ఇచ్చి వారికి ఒక 500 కోట్ల రూపాయల లాభం క్రియేట్ చేసే పరిస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఇటువంటి ఇంత దౌర్భాగ్యం ఇంకెక్కడైనా ఉందా అని చెప్పి నాకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మన సిరీస్ స్టార్ట్ చేసినాక ఇన్పుట్స్ బోల్డ్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఈ ఫర్దర్ గా మిగిలినవి కూడా అన్నట్టు క్వార్ట్స్ కానీ బీచ్ $1 ట్రిలియన్ ఇవాళ దేశంలో కూడా అత్యంత విలువైనటువంటి ఖనిజం మన దగ్గర ఉంది. అది డబ్బుతో కొలవలేనంత విలువైంది. అది $1 ట్రిలియన్ $1 బిలియన్ అనేది కాదు, అది ఉంటేనే దేశానికి విలువ.